ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం, చెప్పింది చెప్పినట్టుగా అమలు జరుగుతుంది. ఇవాళ 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి ఎంఓయూలు అయినాయి. ఆల్రెడీ ప్రాసెస్ మొదలైపోతూ ఉంది. అమరావతి పనులు వేగవంతం అవుతున్నాయి. విశాఖ స్టీల్ని ప్రైవేట్ పరంగా అక్కడ ఆపుకోగలిగాం. దానికి నిధులు కేటాయింపు చేసుకోగలం, మైనింగ్ కేటాయింపు చేస్తూ ఉన్నాం. రైల్వే జోన్ సాధించుకున్నాం. పోలవరానికి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోగలుగుతున్నాం. అనకాపల్లి కేంద్రంగా ఉక్కు ఫ్యాక్టరీ వస్తుంది. అనేక సంస్థలు వస్తూ ఉన్నాయి. రాయలసీమలో ఫ్యాక్టరీలు వస్తూ ఉన్నాయి. ఏం చేయలేదని 8 నెలలకే మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ, ప్రతిపక్షాల్లో కొంతమంది కానీ. పనిచేసే ప్రభుత్వం, యంత్రాంగాన్ని చక్కదిద్దుతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మళ్ళీ రేషన్ కార్డు ఏదైతే సొంత ప్రయోజనాల కోసం, సొంత డబ్బా కొట్టుకోవడం కోసం ఆయన బొమ్మలు వేసిన, రాళ్ళు చెక్కిన అవన్నీ కూడా తీయడం కోసం మళ్ళీ 100 రూపాయలు ఖర్చు పెట్టాలి, 100 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. మరి ప్రభుత్వం రాజముద్ర ఉండాల్సిన చోట జగన్మోహన్ రెడ్డి ముద్రలేంటి? ఒక మూర్ఖ శిఖామణి తప్పితే మరొకటి కాదు. ఇవాళ ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళంతా ఒక్కొక్కరు కలుగులోంచి బయటకు లాగడం జరుగుతూ ఉంది. ఎవడైతే ఒక మాతృమూర్తిని, బయటకు రాని వ్యక్తిని దూషించాడు అసెంబ్లీ సాక్షిగా, అలాంటి వాడు ఇవాళ జైల్లో కూర్చున్నాడు. నవ్వుతూ ఆహ్లాదం తెలియజేశాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి వాళ్ళని సపోర్ట్ చేశాడు. కేసులు లేవు. సొంత బాబాయిని హత్య చేయించి ఆ కేసును మాఫీ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి పడుతున్న తపన మనం చూసాం. ఆఖరి కేంద్ర దర్యాప్తు సంస్థలను కూడా పక్కదారి పట్టించిన విధానం మనం చూసాం. కోడికత్తి కేసు డ్రామా ఏ విధంగా సాక్ష్యం చెప్పకుండా ఆగిపోయాడో మనం చూసాం. ఇవాళ ఎవరు సోషల్ మీడియాలో ఆ పోసాని కృష్ణమురళి అనేవాడు ఒక మూర్ఖం శకామణి, ఒక మెంటలిస్టు. అలాంటి వాణ్ణి తెచ్చి నోటికి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని గురించి, భార్య బిడ్డల గురించి, క్యారెక్టర్ గురించి మాట్లాడితే ఆ రోజు నోరు మూసుకుపోయిందా జగన్మోహన్ రెడ్డి? కళ్ళు మూసుకుపోయాయా? నీ భార్య లేదా, నీకు చెల్లి లేదా, తల్లి లేదా? నీ వాళ్ళు మాట్లాడితే నువ్వు సహిస్తావా? సహిస్తాడు. ఎందుకంటే తల్లి చెల్లి లేదు దానికి. ఇప్పుడు ఏ మాట్లాడి కేసులు పెట్టి, తప్పుడు కేసులు పెట్టి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి, భావస్వేచ్ఛను హరించి, స్వాతంత్ర స్వేచ్ఛను హరించి, రాజ్యాంగ బద్ధంగా కాకుండా వ్యవహరించి, ఇష్టారాజ్యంగా రాజ్యాన్ని నడిపి ఇవాళ గగ్గోలు పెడతారా? ఇంకా ఉన్నారు మూర్ఖులు. బియ్యం దొంగలు ఉన్నారు, అందరూ వస్తారు. మైనింగ్ దొంగలు ఉన్నారు, లిక్కర్ మాఫియా ఉన్నారు, అందరూ బయటకు వస్తారు ఒక్కొక్కరిని గెలుపు. ఎవరైతే తప్పుదారి పెట్టిన అధికారులు కూడా ఇవాళ ఏమైంది? సునీల్ ఎవరు వదలరు, ఏదో ఒక రోజు బయటకు వస్తారు. తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు చెయ్యదు. తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు. పానీయులు అనేది కాదు. మరోసారి ఎవరు కూడా ఈ విధంగా వ్యవహరించకుండా, తప్పుడు విధానం వ్యవహరించకుండా కోసం కార్యాచరణ ఉంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.